మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి ఎంపీ సమక్షంలోనే కాంగ్రెస్ నేతలు మహిళా కౌన్సిలర్ల పట్ల అనుచితంగా వ్యవహరించారని మాజీ ఎమ్మెల్యే గోంగిడి సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేతన్పల్లిలో మహిళా కార్పొరేటర్ల పట్ల జరిగిన అభ్యంతర చర్యలకు నిరసిస్తూ గోంగిడి సునీత ఆధ్వర్యంలో కార్పొరేటర్లు నేడు సికింద్రాబాద్ బుద్ధ భవన్ మహిళా కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సుమోటోగా కేసును తీసుకొని విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ సమావేశంలో జరిగిన ఘటన కాంగ్రెస్ అరాచక పాలనకు నిదర్శనమని, ప్రజాస్వామ్యాన్నే కూనీ చేసిందని ఆరోపించారు. అందరికీ నమస్కారం. నిన్న మున్సిపల్ ఆఫీస్ లో కౌన్సిలర్ మిట్టపల్లి సరిత, నేను కౌన్సిలర్ గా గెలిచాను. అక్కడ కేతనపల్లి 22 వార్డు నుండి, కేతనపల్లి మున్సిపాలిటీ నుంచి 22వ వార్డు నుండి కౌన్సిలర్ గా గెలిచాను. నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యలో వాష్రూమ్ అని బ్రేక్ ఇచ్చేసి వాళ్ళ రాక్షస పాలన అంటే అదొక రాక్షస పాలనే. ఇక అది ఎంపీ ఉన్నారు, వివేక్ సార్ ఉన్నారు, వంశీ సార్ ఉన్నారు, ఎంఆర్ఓ సార్ ఉన్నారు. వాళ్ళందరి ముందర మమ్మల్ని ఎంత అవమానం అంటది. ఎందుకు అట్లా లాగుతున్నారు అని చేసుకోకపోతే మొత్తం ఇష్టం వచ్చినట్టుగా మమ్మల్ని అందరినీ ఇటు అటు లాగడం, చేయడము, టచ్ చేయడము, అంత అరాచకం అంటే అరాచకము. మీ అందరు మీడియా మిత్రులారా, మీ అందరికి దయచేసి మేము మేడం గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాం. మేడం ఇలా జరుగుతుంది, మీరు న్యాయం చేయండి అనేసి చెప్పుకోవడానికి, విన్నవించుకోవడానికి వచ్చినాం. మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం. సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. సీసీటీవీ ఫుటేజ్ వస్తే మాది అన్యాయమా వాళ్ళది అన్యాయమా అందరికి క్లారిటీగా తెలుస్తుంది. ఎంత ఎవరు ఎట్లా బిహేవ్ గా చేసిండ్రో అన్నిటి బయట పడతాయి. మీరు సీసీటీవీ ఫుటేజ్ తెప్పియండి, డిమాండ్ చేయండి. మేము అడిగిన దురాఘాతాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. అందుకే ఈరోజు మహిళా కమిషన్ కు మేము మహిళా నాయకురాలు మా బృందం బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి వేడుకోవడానికి వచ్చినాం. మా మహిళా కౌన్సిలర్కి ఎన్నిక కూడా వాయిదా వేసినారు, కుట్రపూరితంగా ఎన్నిక వాయిదా వేసినారు. ఎలక్షన్ జరిగే వరకు 16 నాడు ఎన్నిక వాయిదా వేసినారు, 17 నాడు ఎన్నిక వాయిదా వేసినారు. ఇక భవిష్యత్తులో ఎప్పుడు సిసి అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు తారీఖు నిర్ణయిస్తే ఆ రోజు ఎన్నిక జరుగుతుంది. 21వ వార్డు నుండి గెలిచాను నేను కౌన్సిలర్ గా. అంటే అట్లా చేస్తా ఉంటే మేము అడ్డం ఉంటే వెనకాల అన్న వాళ్ళు ఉన్నారు. మేము అడ్డం ఉంటే మమ్మల్ని తోసుకుంటూ వెళ్ళలేరని మేము అడ్డం ఉంటే కూడా మమ్మల్ని అట్లా ఇష్టం వచ్చినట్టు చేసి చేతులు మెలేసి మమ్మల్ని పక్కకి నెట్టి ఆగమాగం చేసిళ్ళు. ఒకటి గురించి ఇంకా మేము ఇక్కడ పోలీస్ వాళ్ళు వచ్చి, డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి డోర్లు పెట్టడం, వీళ్ళని బతిలాడడం, వీళ్ళని వద్దన్నా ఆపడం. ఎంఆర్ఓ మినిస్టర్ గారు కాదు, మినిస్టర్ ఎంపీ వాళ్ళు అక్కడే ఉన్నారు. వద్దని చెప్పండి సార్, వద్దని చెప్పండి సార్. ఎంత చేతులు వేడుకున్నా మమ్మల్ని మాత్రం ఎట్లా చేసారు అంటే, మేము అడవిలో ఉన్న వాళ్ళకు రక్షణ ఉంది, మాకు లేదు అక్కడ. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళలేము. మా పిల్లలు ఎక్కడున్నారో, మేము ఎక్కడున్నారో అసలు ఎవ్వరికి తెలియకుండా ఇట్లా ఉంటాను. మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళినా మాకు ప్రొటెక్షన్ లేదు, సేఫ్టీ లేదు.